అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. సీట్ల ఖరారు వేళ పార్టీల్లో కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే తన పార్టీ అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారు. 1-2 రోజుల్లోనూ తుది జాబితా ప్రకటనకు సిద్ధమవుతున్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99% అమలు చేసిన జగన్ ఈ ఎన్నికల్లో కొత్త వరాల ప్రకటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ చివరి సమావేశాలకు రంగం సిద్ధమవుతోంది. ఏపీలో ఎన్నికల వేళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. భీమిలి సభ ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించిన జగన్ వచ్చే నెల 1న ఏలూరు, 3న అనంతపురంలో సిద్ధం సభల నిర్వహణకు నిర్ణయించారు. ఆ వెంటనే ఫిబ్రవరి 6వ తేదీ నుంచి అసెంబ్లీ నిర్వహణ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 31న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికల సమయంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే వెసులుబాటు ప్రభుత్వానికి ఉండదు. దీంతో 2024 ఏప్రిల్, జూన్ వరకు 3 నెలలకు సంబంధించి బడ్జెట్ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రతిపాదించనుంది. కేంద్రం చేసే ప్రతిపాదనలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం బడ్జెట్కు తుది రూపు ఇవ్వనుంది. ఈ నెల 31న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల వరాలకు సంబంధించి కీలక నిర్ణయాలు ఉంటాయని అధికార వైసీపీలో చర్చ సాగుతోంది. అందులో భాగంగా రైతులకు రుణమాఫీ, ఉద్యోగులకు ఐఆర్, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు వంటి అంశాలపైన నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక డిఎస్సి నోటిఫికేషన్తో పాటుగా ఉద్యోగాల భర్తీలపైన నిర్ణయం ఉంటుందని అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం కోసం మరోసారి మంత్రివర్గం సమావేశం కానుంది. మంత్రివర్గంలో అసెంబ్లీ సమావేశాల్లోనూ తీసుకునే నిర్ణయాలపైన ప్రస్తుతం చర్చ సాగుతోంది. జగన్ తన 5 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమం, సామాజిక న్యాయం గురించి చివరి అసెంబ్లీ సమావేశాల్లో వివరించనున్నారు. అదే సమయంలో మరోసారి తాను అధికారంలోకి వస్తే ఏం చేయనుంది ప్రజలకు వివరించే అవకాశం కనిపిస్తుంది. ఇదే సమయంలో రాజ్యసభ ఎన్నికలకు వచ్చే నెల షెడ్యూల్ విడుదల కానుంది. రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ కోసం ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినా సమావేశాలు జరిగే అవకాశం లేదు. దీంతో 31న మంత్రివర్గ సమావేశం, వచ్చే నెల 6వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల వేదికగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది.